శనగకి ఇప్పుడు విదేశీ ఇంపాక్ట్ తగిలింది. మన దగ్గర రైతులు ఇప్పుడే పండించి కాపు చేతికొచ్చి రూ. 4 వస్తాయనుకున్నప్పుడు, మనకి ఇంపోర్ట్ వచ్చేటప్పటికి ఒక్కసారిగా రేట్లు పడిపోయినాయి. అదొక పెద్ద సమస్య అయింది ఇప్పుడు. రబీ సీజన్‌లో శనగ సాధారణంగా 7,970 ఎకరాల దాకా గుంటూరు జిల్లాలో, బాపట్ల 28,820 హెక్టార్ల దాకా, అంటే 7,970 హెక్టార్లు గుంటూరు జిల్లాలో, 29,820 హెక్టార్లు బాపట్లో, పల్నాడులో 11,798 హెక్టార్ల దాకా ఉంటుంటుంది. అయితే లాస్ట్ ఇయర్ 23, 24లో జగన్ చివరి ఏడాది టైంలో వచ్చేటప్పటికి 10,000 హెక్టార్ల దాకా వెళ్ళిపోయింది అప్పుడు గుంటూరు జిల్లాలో. ఈవెన్ బాపట్ల కూడా దాదాపు రీచ్ అయింది 27,000 హెక్టార్ల దాకా. పల్నాడు అయితే భారీగా హైప్ వచ్చింది అప్పుడు 11,798 హెక్టార్ల నుంచి 18,145 హెక్టార్ల దాకా. బట్ ఏడాది విపరీతంగా పంట డౌన్ అయ్యింది. కేవలం 7,321 హెక్టార్లోని గుంటూరులో వేశారు, 16,000 హెక్టార్లోని బాపట్లో వేశారు, 8,397 హెక్టార్లోనే పల్నాడులో వేశారు. ఒక గుంటూరు జిల్లాలో చూసుకుంటే, అంటే గుంటూరు చుట్టుపక్కల ఉమ్మడి గుంటూరు జిల్లా ఈ కాన్సెప్ట్లో చూస్తేనే ఎట్లుంది. అయితే దీన్ని విదేశీ దిగుమతుల కారణంగా రైతులు ఇట్లా చేస్తున్నారన్నటువంటిది పత్రికలు కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి తప్పించి, నిజంగా అయితే గనక గిట్టుబాటు ధరలు రాకపోవడం వల్ల ఎట్లా చేస్తున్నారన్నటువంటిది మరోవైపు రైతు సంఘాలు చేసే ఆరోపణ.